ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకొని సిటీకి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఇంటి గడప దాటడం ఇదే మొదటిసారి. మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం. అవును బాబు గారు, మనం ఎందుకు ఇప్పుడు సడన్ గా సిటీకి వెళ్తున్నాం? జాతర అయిపోగానే పెద్దక్కకు పెళ్ళి, షాపింగ్ చేద్దాం వెళ్తాం. వెల్కమ్ బావా. నీకేమైనా పిచ్చా? డౌటా? అరే సిటీకి బావింటి మించే వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనమో చేసేద్దామని లేదే బావా. ప్లీజ్ బావా, నీ మీసం, నీ గెట్టం, నీ చేతులు, నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని. అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవరు చెప్పాడు? ఈడా సరే కానీ కుడికాలు రైట్ లెగ్ రైట్. కొంచెం ఓవర్ అవ్వట్లేదు? కాదు బావా, వెల్కమ్ నీకుంది బావా, లోపల గ్రాండ్ వెల్కమ్. గ్రాండ్ వెల్కమ్ ఏంటది? వెల్కమ్ బావా, వెల్కమ్. కొలపడుస్తారు. అమ్మా చాముండేశ్వరి, బావగారి కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా. తీయండి, కడుగుతాను. షూస్ బావగారు. మంచి గిత్తలా ఉన్నారు బావా. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని అమ్మా కడిగించాలి గాని తడిసిపోయింది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి. అచ్చి బాబు, ఇంకొకదా? ఇక్కడ బావగారు ప్యాంట్ తడుపుకున్నారు, ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా, తొడవమంటారా? నేనే తుడుచుకుంటామా. మంచి గుర్రంలో ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా, చేసుకుంటాడులే. నువ్వు పద. నీకెవరు లేరన్నావు? వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధలు చూశారంట, అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. బావా ఏంట్రా ఈ గోళ? అంటే బావా, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలుగా కనిపిస్తుంది. ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండడిపోతు బాబు. రాచరికలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలుగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా. నువ్వు చేసుకోవచ్చుగా. మీదంటే కత్తులు తిప్పే వంశం బావా, ఎంతమంది అయినా పర్లేదు. మాది మీ వెనక నుంచిన వంశం, ఏకో నారాయణ, ఓన్లీ వన్. బావా నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్ అయి కుడికాలు పెట్టకమ్మా, కుడికాలు రైట్ లెగ్ ఓవర్ అవుతున్నట్టుందే. ఫీలు బావా, ఫీలు. మీకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు, మేము ఒకరితోనే కదా. బాయ్ బావా, బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్.
బావా నీకేం కాదు బాబా, నీకేం కాదు. అందరూ బతకాలన్న నీ ఆలోచన చాలా గొప్పదే బావా. కానీ చంపాలన్న వాళ్ళ ఆలోచన ముందు అది నిలబడదు బావా. నువ్వు వచ్చాక బతుకులు మారిపోతాయని అందరూ ఆశలు పెట్టుకున్నారు బావా. ఆశల్ని బతికించు బావా. సారీ అమ్మా. వాళ్ళని ఎదుర్కోవాలంటే నువ్వు ఇంటి బిడ్డవై ఉండాలి. కానీ నువ్వు ఇంటి బిడ్డవు కాదని నాకు తెలుసు. నువ్వు ఇక్కడే ఉంటే చాలా దారుణాలు జరుగుతాయి బాబు. వెళ్ళిపో. అన్నా మన దెబ్బ కాడేపటికి పారిపోయి ఉంటాడన్నా. ఆడదానిలాగా పారిపోతాడో మగాడ్లాగా బరిలోకి దిగుతాడో చూద్దాం. అన్నా దిగాడన్నా. వద్దు అంటే కత్తి పట్టించారు కదరా.
రా 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 ఎక్కడా 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 రాయ్ రాయ్ బతకండి బతకండి అంటే వినలేదు కదరా, కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. బాబు, వాళ్ళు చంపారని మీరేం దిగులు పడద్దు. చచ్చే వరకు మీ వెనకాల మేముంటాం. ఈ సమస్య నాది, దీంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఈ సమస్యని ఒకలాగా చూశాను, ఇప్పుడు ఇంకోలా చూడబోతున్నారు. ఈ ఇంటి వారసుడుగా అది నా బాధ్యత. మీరందరూ బయలుదేరొచ్చు. అయ్యా వారసుడు గారు, బాగున్నారా? బాగా సెటిల్ అయ్యావు. ఎంత ధైర్యం రా నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి? ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి, ఒక్క విషయం తేల్చడానికి వచ్చాను. మీరు ఇంటి బిడ్డగా చూస్తున్నవాడు హైదరాబాద్ లో ఒక్క అనాథ. అనాథని ఇంటి పెద్ద అయినా దత్తతకి తీసుకొచ్చాడు. ఇవిగో ఫోటోస్. సొంత బిడ్డని ఎవరన్నా దత్తతకి తీసుకుంటారా? చెప్పరా, నువ్వు ఇంటి వారసుడువా? చెప్పరా. చైతి, నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా మా తమ్ముడివి కదా?